గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోమటి దెబ్బ కొట్టుకుంటారు అన్నాడు ఇట్లా, దెబ్బ తాకకుండా దెబ్బ కొడతారు. దెబ్బ తాకది కానీ దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది, అంతే ఏముండదు దాంట్లో. సో ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తారు, జనాలు అయితే యాక్సెప్ట్ చేస్తారు అంటున్నారు. అంటే జనాలు ముందుగా ఒక టైంలో మొన్ననే అనుకున్నారు ఎందుకైతే లేరు ఈ ముండ కొడుకులని, ఎందుకైతే లేరు ఈ ముండ కొడుకులు అనుకున్నారు. అరే మంచిగా బుద్ధి వచ్చిందిరా వీళ్ళు ఒక టైంలో, ఇక మనం కాంగ్రెస్ దించుదాం అనుకుంటారు. రేపు కాంగ్రెస్ దిగద్దు అనుకుంటే కాంగ్రెస్ దిగద్దు, మనం అంతర్గత కళాలతోనే బతుకుదామని బీజేపీ అనుకుంటుంది. కానీ అధిష్టానం అనుకుంటలేదు, బీజేపీ నాయకత్వం అనుకుంటుంది ఒంటరిగానే పోటీ చేస్తామని అనుకుంటాను. అందరు కాదు, కొందరు పాత బీజేపీ సెక్షను ఇక్కడున్న ఆర్ఎస్ఎస్కు ప్రథమ భూమిక పోషించేటువంటి కాచం రమేష్ అనుకుంటాడు. కాచం రమేష్ సంఘం తరఫున చూస్తాడు పెత్తనం, ఆయన అనుకుంటాడు అన్నీ ఒకని బీజేపీ రావద్దని. పాత బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అన్నీ ఒకని బీజేపీ రావద్దు అనుకుంటుంది. కానీ అధిష్టాన వర్గం ఏదైతే ఉన్నదో అధిష్టానం బీజేపీ రావాలనుకుంటుంది. ఇక్కడ అధిష్టాన వర్గంలో కూడా ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన కావద్దు అనుకుంటాడు. ఆ ఒక్క నాయకుడితో ఏమయ్యేది లేదు, పోయేది లేదు. టీఆర్ఎస్లో అందరూ లీడర్సే, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు ముగ్గురు అయితే మేనే కదా సార్. మళ్ళీ ఇంట్లో చూస్తే కూడా ఇట్లా రాజేంద్ర కనబడతాడు, బండి సంజయ్ కనబడతారు, రఘునందన్ రావు కనిపిస్తారు, అరవింద్ కనిపిస్తారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? వీళ్ళందరికీ ఇష్టమేనమ్మా, వీళ్ళందరికీ కూడా ఇష్టమే సార్. ఒక పాత బీజేపీ తప్ప, పాత బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని తప్ప ఇష్టమే. కానీ పాత ఉన్న బీజేపీకి కూడా వాళ్ళ నాయకత్వంకు ఎసరత్తు అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇష్టమే. వాళ్ళ నాయకత్వానికి దబ్బున తిప్పలెత్తదని కూడా వాళ్ళకు కూడా ఇష్టమే. ఏం కాదమ్మా, మనం గాబరపడాల్సిన అక్కర్లేదు. రాజయ్య యాదవ్ చెప్పేది 100% నిజమవుతుంది. ఇక్కడ శేఖర్ అనే ప్రొఫెసర్ అనేక మందిని జమ చేస్తాడు, ఆఫీసు కూడా తీసుకుంటాను, ఇక్కడ ఆఫీసు కూడా తీసుకుంటాను. ఇక్కడున్న ఆంధ్ర కాపులు కానీ తెలంగాణ కాపులు కానీ ఒక్క తాటి మీదకి వస్తాను. మున్నూరు కాపులు ముదిరాజులు యాదవులు గౌడ్స్ ఒక్కటైతే ఖచ్చితంగా రాజ్యం వచ్చి తీరుతుంది. రాజ్యం రావడానికి ఈ వర్గాలన్నీ ఈ పార్టీలలో ఉన్నాయి. నేను చెప్పబోయే నాయకుడు ఎవడైతున్నాడో ఇదే గ్లామరస్ పర్సనాలిటీ, అందరిని కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చేటువంటి పర్సనాలిటీ, కేంద్రంకు నమ్మకస్తుడు కాబట్టి ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇక బీఆర్ఎస్ జెండా ఉండదు, అంతేనా? బీఆర్ఎస్ జెండా ఉంటుందా, జెండాలు ఎవరి జెండాలు వాళ్ళకు ఉంటాయా, ఒకే జెండా కింద పనిచేస్తారా అనేది అది వేరే ముచ్చట. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది, ఆంధ్రాలో బీజేపీ, టీఆర్ఎస్, మన తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలాగా ఉంటుంది. ఇక్కడ కూడా కూటమి ఉంటుంది. సో మరి కవిత గారు చెప్పినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే తనైతే విలీనం చేయబోతున్నారని మాట్లాడిండ్రు. మరి విలీనమే ఉంటుందా లేకపోతే మీరన్నట్టు కూటమే ఉంటుందా? ఏదైనా కావచ్చు, కానీ కూటమి ఉంటేనే లాభం. మరి కవిత గారు కూడా పార్టీ పెట్టబోతున్నారు. పెట్టని అండి, పార్టీ పెడితే మంచిదే. ఆమె అస్తిత్వం కోసం ఆమె పార్టీ పెట్టాల్సిందే. ఆమెకు అస్తిత్వం కావాలి. ఆమె జిద్దుతోటి ఉన్నది. ఆమె కేసీఆర్ కూతురు, మొండి ఘటం అందులో అనుమానం లేదు. కేసీఆర్ కూతురు కాబట్టే ప్రజాబాహుల్యంలో కానీ లేకపోతే మీ మీడియాలో కానీ ఆమెకు ఆ మాత్రం విలువ వస్తుంది. కేసీఆర్ కూతురు కాకపోతే నో. నేను కేసీఆర్తోని 20 ఏళ్ళు సాహసం చేసిన కాబట్టి మీరు సోషల్ మీడియాలో నా ఇంటర్వ్యూ తీసుకుంటాను, లేకపోతే తీసుకోరు నన్ను. అనేక మంది ఉన్నారు కదా, అనేక మందికి నాకు తేడా ఏమున్నది, నేను ఒట్టిపోసి కానీ ఒక అంగీ ఉన్న దోతి తప్ప నాకు దగ్గర ఏం లేదు. అయినా కూడా నాయి కూడా వైరల్ వీడియోలు అవుతాయి. పెళ్ళికి పోయినా పేరంటానికి పోయినా నాది కూడా సెల్ఫీలు దిగుతాను. దాని కారణం నేను కేసీఆర్తో దగ్గర 20 ఏళ్ళు జర్నీ చేసిన కాబట్టి. కేసీఆర్ కూతురుగా ఒక పార్లమెంట్ మెంబర్ అయింది, ఓడిపోయినా అసెంబ్లీ మెంబర్, ఓడిపోయినా కూడా శాసన మండలి మెంబర్ అయింది. కాబట్టి ఆమెకు ఆ మాత్రం ఉంటే తప్పేం లేదు, ఉండకపోతేనే తప్పు. సరే, ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమెను ఇప్పుడు తీర్చుకుంటుందా, ఇంకా టీఆర్ఎస్ ఇంకా అంతర్గత కళాలతో ఉండాలనేటువంటిది రేవంత్ రెడ్డి కోరుకుంటాడా? ఆమెకు ఎప్పుడో ఒక గౌరవప్రదమైన ముగింపు అయితే వస్తుంది. సార్ పార్టీ పెట్టుడే లేదు, అప్పుడే ముగింపు అంటారేంటి సార్? కాదమ్మా, పార్టీ పెడుతుంది. ఓకే, పార్టీ పెట్టిన తర్వాత ఒక ముగింపు ఉంటుంది కదా దేనికైనా.
దేనికే రిజల్టా రాదు. సిద్దిపేటను ఒక కార్పొరేటర్ను బతిలాడి లేకపోతే 4 పైసలు ఇచ్చో రాజీనామా చేయించి నిలబడవను. మొత్తం యావత్ మెదక్ జిల్లాలో ఒక సర్పంచ్కి నిలబడవను, గెలువను. ఇదే రాజే యాదవ్ ఛాలెంజ్ చేస్తాడు, హరీష్ రావు ఛాలెంజ్ చేస్తలేడు. ప్రజాదరణ లేదు. కుటుంబ కలహాల మీద ఆమెకు వచ్చే ఇమేజ్ తప్ప వేరేం లేదు. అంటే ఓట్ల రూపంలో ఓట్లు రావు. మున్సిపాలిటీ గెలిచింది కదా ఆమె, సుభాష్ చంద్రబోస్ పార్టీ ఏదో ఉన్నది, అవును, ఆ పార్టీకి 4 పైసలు ఇచ్చింది, 4 పైసలు ఖర్చు పెట్టింది. వాళ్ళు గెలిచిన మాట వాస్తవం. కానీ ఆమె ఎవరు మాకు తెలియదు, మేము కాంగ్రెస్ అన్నారు. వాళ్ళే ఈ కండువలు కప్పుకున్నారు, కాంగ్రెస్ అన్నారు. ఈవెన్ ఫోటో చూసిన నేను, వాళ్ళు పక్క పండి చూసిన ఫోటో చూసిన, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిన మేము కాంగ్రెస్ అన్నారు. దాని పాపం ఆమె ఏం చేస్తుంది? వాళ్ళు ఆమె దగ్గర నుంచి పోయినప్పుడు ఏం చేస్తుంది? అనేక పార్టీలలో గెలిచిన వాళ్ళు కూడా గట్టినే పేలు కదా. వాళ్ళు ఏం చేయనప్పుడు ఈమె మాత్రం ఏం చేస్తుంది? ఆమెదేం తప్పలేదు. వాళ్ళాడ నిలబడ్డరు, రిపబ్లికన్ పార్టీ పేరు నిలబడ్డరు, గెలిచిండ్రు. వాళ్ళు అట్లనే నిలబడితే మంచిగా ఉండు, ఈమె కూడా ఒక గౌరవం దక్కేది. ఆమె కూడా రిపబ్లికన్ పార్టీ అని పెట్టుకున్నో ఏమో. ఆమె ఇప్పుడు మేలను ఎప్పుడో పార్టీ పెట్టబోతోంది అని అనౌన్స్ చేసింది సార్. నేను కొత్త లీడర్లనే పెట్టుకుంటా, నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, వస్తామని చెప్తున్నారు, అయినా సరే నేను ఇప్పుడే ఏమీ చెప్పదలుచుకోలేదు ఆర్ పిలవదలుచుకోలేదు అన్న మాట చెప్తున్నారు సార్. సరే అమ్మా, కొత్త లీడర్లను పెట్టుకొని కొత్తగానే పోటీ చేయను, దాంట్లో ఏమున్నది? నేను 2 ఛాలెంజ్ చేసి చెప్పినమ్మా ఆయనకు, కార్పొరేటర్ అన్నా ఏదన్నా సర్పంచ్ అన్నా. లేదు పార్టీ పరువు ఎందుకు పోవాలనుకుంటే పార్టీ పెట్టుకొని ల్యాండ్ చేసి మళ్ళీ 3 సంవత్సరాలకు అసెంబ్లీ మెంబర్ని. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలున్నాయి కదా, కార్పొరేషన్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? కార్పొరేషన్ ఎన్నికలు లేకపోతే ఇప్పుడు నేను కార్పొరేషన్ ఎన్నికలు కాదు, విస్తృతపరిచినాక పార్టీని విస్తృతపరిచినాక అసెంబ్లీ ఎన్నికలన్నా పాల్గొంటా అంటే పాల్గొనని. తన లైన్ బీసీ లైన్ సార్. బీసీల కోసం మీ బీసీల కోసమే పోరాటం చేస్తా అంటున్నారు. ఆమె ఎందుకు పోరాటం చేయాలి? మాకు పోరాడే శక్తి లేదా? మాకు పోరాడే శక్తి లేదా? మేము ఆమె వచ్చి మాకు పోరాటం చేసి మాకు బొట్టు పెట్టాలా? నువ్వు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు? బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినాక నువ్వు అంటానవు తప్ప ఆనాడు ఎందుకు మా గురించి మాట్లాడలేదు? ఇదే రాజే యాదవ్కు రాజ్యసభ పంపుతానని పంపనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అదే ఈటల రాజేందర్ను ఎల్లగొట్టిండని ఇప్పుడు అంటాను, అప్పుడు ఎందుకు అనలేదు? తుమ్మల నాగేశ్వరరావును ఎల్లగొట్టిండని ఇప్పుడు అంటాను, అప్పుడు ఎందుకు అనలేదు? విజయరామరావును ఎల్లగొట్టిండని ఇప్పుడు అంటాను, అప్పుడు ఎందుకు అనలేదు? అందుకనే నువ్వు అప్పుడు అమ్మనం దానివి ఇప్పుడు అంటే ఎవరిని నమ్ముతారమ్మా? దాంతో ఎడ్డోళ్ళు ఉన్నారా? జనం ఎడ్డోళ్ళు అనుకునే తోళ్ళు ఎడ్డోళ్ళు తప్ప జనం ఎడ్డోళ్ళు కాదు. కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు మన తెలంగాణలో కవిత గారి పార్టీ, ఇంకో పార్టీ కూడా రాబోతోంది అని అంటున్నారు. ఎవరు పార్టీ పెట్టబోతున్నారు సార్? ఇంకొకళ్ళు ఇప్పటికైతే మన కవిత చెప్పింది, బయటకు వచ్చింది. ఇంకా ఇంకెవరైతే చెప్పలే. ఓకే, ఇంకా ఏమైనా చెప్పలే. రాజగోపాల్ రెడ్డి ఏమైనా పార్టీ పెట్టే అవకాశం ఉందా సార్? పెట్టినా పెడతాడు. మొనగాడు ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో అమలు అవుతలేదు. మద్య నియంత్రణ ఆయన కాన్స్టిట్యున్సీలో నియంత్రణ అమలు అవుతుంది. అట్లనే అసలు ఆయనను చూసి వీళ్ళంతా ఈ ప్రభుత్వం అంతా అదే నియంత్రణ చేస్తే సారా మందు అమ్ముకొని వస్తారా? మందుకు బానిసలను చేసి జనాన్ని చంపితే ఏమవుతుంది? ఒక ఊళ్ళో మొత్తం మొగోళ్ళు లేరట, ఒక ఊరు కూరే మొగోళ్ళు లేరు. ఇట్లనే మద్యం దాగి చంపితే ఏమవుతుంది? ఇప్పుడు పాన్ షాప్ కాడ మద్యం దొరుకుతుంది, కిరాణా దుకాణంలో మద్యం దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది. ఇట్లా చేయొచ్చునా తెలంగాణ ప్రజానికాన్ని? దేశం ఆదర్శంగా తీసుకుంటే తప్పులేదు. రాజగోపాల్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో పెట్టిండు, కానీ దేశమే ఆదర్శంగా తీసుకోవాలి. నార్త్ ఇండియాలో మన దగ్గర సౌత్ ఇండియాలో డ్రింక్ చేసినంతగా నార్త్ ఇండియాలో డ్రింక్ చేయరు. అది మద్యం షాపు ఊరవతలు ఉంటుంది, మాంసం దుకాణం కూడా ఊరవతలు ఉంటుంది. అట్లనే ఇదో కిల్లి కొట్లలో మద్యం దొరుకుతుంది. అందుకనే సాయంకాలం
4 గంటల నుంచి 9 గంటలు బంద్ చేస్తామని సిస్టమ్ పెట్టాలి. అట్లయితే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని. రేవంత్ రెడ్డికి ఒక మంచి పేరు కూడా తెచ్చుకోవాలి కదా. ఏ ముఖ్యమంత్రి అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఒక మంచి పేరు తెచ్చుకో. కేసీఆర్ అప్పుడప్పుడు కరెంట్ వచ్చేదాన్ని ఎప్పటికి కరెంట్ వచ్చేటట్టు చేసిండు. మంచినీళ్లకు ఊరూరికి ఆయన సిద్దిపేటకు నల్లా నీళ్లు ఇంటింటికి ఇచ్చి అదే నల్లా నీళ్లను ఇంటింటికి ఇప్పించిండు, ఒక గొప్ప పేరు. రైతు రుణమాఫీ చేసిండు, ఒక గొప్ప పని చేసిండు. రైతులకు పెట్టుబడి ఇచ్చిండు, ఒక గొప్ప పని. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, చాలా గొప్ప పని. అటువంటిది రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇస్తాడా ఇత్తలేడా అనేది పక్కకు పెట్టి మద్య నియంత్రణ పెట్టు, నీకు మంచి పేరు వస్తుంది కదా. అరే జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టుతుంది. నీకు కూడా అనుకోకుండా ఒక బంగారు అవకాశం వచ్చింది. ఒక పులి కూర్చున్న సీట్లో నువ్వు కూర్చుంటావు. ఒక మద్య నియంత్రణ పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకో. శాశ్వతం కాదు ఎవడు. 100 ఏళ్ళ కంటే ఎక్కువ శ్వాస తీసుకునే మనిషి బతకడు. అందుకనే 1000 ఏళ్ళ కీర్తిని ఆర్జించు. 5 ఏళ్ళు పరిపాలించి 1000 ఏళ్ళ కీర్తిని ఆర్జించు. పేద ప్రజానీకానికి ఒక గొప్ప సాయం చేసి పో. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎదిరిస్తున్నాడు, అధిష్టానాన్ని ఎదిరిస్తున్నాడు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే అసలు నాకు ప్రామిస్ చేసినవు అన్నట్టుగా ఆయనకు ఇష్టమని తీసుకొచ్చిండ్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే నాడు కూడా ఆ హామీ ఇచ్చిండ్రు, ఆయనకి ఇస్తలేరు. మరి ఇప్పుడు 2 అన్నదమ్ములు అంటారు. ఆనాడు 2 అన్నదమ్ములే కదా వాళ్ళు. ఇవ్వాలనే ఇలా 2 అన్నదమ్ములు. రాజగోపాల్ రెడ్డి 2 అన్నదమ్ములో తెలుసు, ఇవ్వాలనే కాలేదు కదా. వాళ్ళు 2 రాజకీయాలలో ఉన్నారు. ఆనాడు ఎందుకు ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు అంటున్నావు, అదే క్వశ్చన్ చేస్తున్నాడు కదా. అదే రేపు రాబోయే రోజులలో ఒక 3 పార్టీల కలయికతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టి 4వ పార్టీ కూడా కలుతుందని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక షిండే పుడతాడని అనుకున్నాం మనం మహారాష్ట్రలో. ఒక శరద్ పవార్ కొడుకు ఒక పార్టీ పెడతాడని అనుకున్నాం, స్వర్గీయ మొన్న ఉప ముఖ్యమంత్రి అనుకున్నాం. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు శివసేన చీలిపోయింది, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది, శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా అవుతుంది. ఎందుకు కావద్దు? ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఆయనే, అరమరికలు లేనోడు, పేద ప్రజానీకం అంటే ఇష్టపడతాడు. ఇప్పుడు మా కవితమ్మకు కదా బీసీల మీద ఎట్లయితే ఇష్టమో, కవితకు బీసీలు అంటే బాగా ప్రేమ కదా. అదనాగాన్ల మీద ప్రేమ. అదనాగాన్లో మేము అన్నాడు, మేము ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి, అదనాగాన్ల మీద ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రేమ పుడితే మేమందరం మంచి పొజిషన్లో ఉంటుంది కదా. ఉద్యమకారులు ఎవడు వెళ్ళిపోకపోవు కదా. ఆ పార్టీ 100 ఏళ్ళు వర్ధిల్లు కదా. ఆ పార్టీని అకావికలం చేస్తారు కదా. మీరు వచ్చి మీకు ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తారు కదా, ఆడుకుంటారు కదా. నువ్వు కిరాయించుంటావు కదా. ఇవాళ ఆ బంగ్లా అంతుబట్టని బంగ్లా ఉన్నదట. ఆ అంతుబట్టని బంగ్లాకు బీసీ భవన్ పేరు పెట్టి బీసీలకి ఇచ్చారు. అది హాస్టల్ చేయదాన్ని, హాస్టల్ చేయి, నమ్ముతాం, సల్యూట్ కొడతాం, దండం పెడతాం. బీసీ భవన్ చేయి, నీకున్న పైసలు ఎన్ని పైసలు అవుతున్నాయో, బంగారం ఎంత ఉన్నదో అమ్మి మా బీసీలను ఉద్ధరించు, మా బీసీ పిల్లలకు హాస్టల్ చేయదాన్ని. ఆనాడు నువ్వు నిజమైన బీసీ అని అనుకుంటాం, బీసీలో ఉద్ధరిస్తామని అనుకుంటాం. చూద్దాం సార్, మీరు అన్ని బ్లాస్టింగ్ విషయాలే చెప్పారు. రాజగోపాల్ రెడ్డి మేబీ పార్టీ పెట్టచ్చు అన్నారు, ఎట్లాగూ కవిత గారు పార్టీ పెడుతున్నారని అదే తెలుసు. కానీ ఫస్ట్ చెప్పినదే మరి అది ఎప్పుడు ఏంది అనేది చూద్దాం సార్.